హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ నందా శృతి. సో ఈరోజు వీడియోలో టేస్టీ ఆలూ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాం. సో స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో దోరగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేయండి. అవి బాగా వేగనివ్వండి. అందులో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. ఇంట్లో అప్పటికప్పుడు దంచింది వేస్తే టేస్ట్ బాగుంటుంది. రెడీమేడ్ అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ కంటే ఇంట్లో దంచుకున్నది అయితే బెస్ట్. సో అది బాగా వేగనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అందులో మనం చిటికెడు పసుపు వేయాలి. బాగా మిక్స్ చేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత అందులో మనం కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకుంటున్నాం. వేసుకొని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులో ఆలు వేసుకోండి. ఆలూని కొంచెం దమ్మాలు అంటారు కదా, దానిలా కట్ చేసుకొని వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. అందులో కారం వేయాలి. తర్వాత తగినంత కారం, తగినంత గరం మసాలా, చికెన్ మసాలా, ఉప్పు, ధనియాల పొడి, కొంచెం జీరా పౌడర్ కూడా వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి కర్రీని. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కర్డ్ వేయండి. కర్డ్ వేసి బాగా మిక్స్ చేయండి. మళ్ళీ అది బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో గ్లాస్ ఆఫ్ వాటర్ వేయండి. వేసిన తర్వాత మూత పెట్టండి. అది కొంచెం ఉడికినవ్వండి. సో అది అయిన తర్వాత మనం అందులో కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దగ్గరగా అయ్యే వరకు చేయండి. అలాగా చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందన్న వాళ్ళు ఇక్కడ స్టవ్ ఆపేయచ్చు. నాకు ఇంకా దగ్గరగా అయితే బాగుంది అనిపించింది. సో ఇంకో 5 మినిట్స్ కుక్ చేశాను. అలా చూసారా, ఇంకో 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఇలా దగ్గరగా అయ్యింది.
గ్రేవీ చాలా బాగుంటుంది కర్రీ. సో కర్రీ రెడీ అయిపోయింది, అంతే మరి. రైస్తో ఎంజాయ్ చేసుకోవడమే. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నందా శృతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.